ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ఒక అగ్నిపర్వతంలా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20% ఈ మార్గం నుండే వెళ్తుంది. కానీ ఇప్పుడు ఈ నీటి అడుగున ఏం జరుగుతుందో తెలిస్తే అమెరికానే కాదు, ప్రపంచ దేశాలన్నీ వణికిపోతాయి. ఇరాన్ తన సుదీర్ఘమైన తీర ప్రాంతం వెంబడి ఏకంగా 100కు పైగా రహస్య అండర్ వాటర్ టన్నెల్స్ నిర్మించింది అన్న వార్త ఇప్పుడు రక్షణ రంగ నిపుణులను నిద్రపోనివ్వడం లేదు. ఈ సొరంగాలు కేవలం నిల్వ కేంద్రాలు మాత్రమే కాదు, ఇవి ఒకేసారి వేల సంఖ్యలో క్షిపణులు ప్రయోగించగల మృత్యుద్వారాలు. గడిచిన 50 రోజులుగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా నౌకాదళం తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను ఇరాన్ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలోనే నిలిపివేసింది. ఒక్క అడుగు ముందుకు వేస్తే ఏం జరుగుతుందో అన్న భయం అగ్రరాజ్యాన్ని వెంటాడుతోంది. అసలు ఈ అండర్ వాటర్ టన్నెల్స్ లోపల ఇరాన్ దాచిన ఆ సీక్రెట్ వెపన్స్ ఏంటి? అమెరికాను అడ్డుకుంటున్న ఆ టెక్నాలజీ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా విశ్లేషిద్దాం. సాంకేతికంగా ఈ సొరంగాలు ఎలా పనిచేస్తాయో చూస్తే మన బుర్ర తిరిగిపోతుంది. వీటిని ఇరాన్ మిసైల్ ఫార్మ్స్ అని పిలుస్తుంది. పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉన్న ఎత్తైన కొండలను లోపలి వరకు తొలిచి సముద్రపు నీటి మట్టానికి కింద ఈ సొరంగాలు నిర్మించారు. ఇక్కడ ఇరాన్ తన అత్యంత ప్రమాదకరమైన ఖలీజ్ ఫార్స్ వంటి యాంటీ షిప్ బాలిస్టిక్ మిసైళ్లు సిద్ధంగా ఉంచింది. ఈ క్షిపణి ప్రత్యేకత ఏంటంటే ఇది గాలిలో ప్రయాణించేటప్పుడు తన దిశను మార్చుకోగలదు. దీనివల్ల అమెరికా యుద్ధ నౌకల్లో ఉండే రాడార్లు దీనిని గుర్తించడం చాలా కష్టం. వీటితో పాటు నూర్ మరియు ఖదీర్ వంటి క్రూయిజ్ మిసైల్స్ ఇక్కడ వేల సంఖ్యలో ఉంటాయి. ఈ సొరంగాల ముఖద్వారాలు సముద్రపు నీటి లోపల లేదా కొండల అంచున రహస్యంగా ఉంటాయి. అంటే శత్రువులకు క్షిపణి ఎక్కడి నుంచి వస్తుందో తెలిసే లోపే యుద్ధ నౌక సముద్ర గర్భంలో కలిసిపోతుంది. అందుకే అమెరికాకు చెందిన భారీ నౌకలు ఈ క్షిపణుల రేంజ్ లోపలికి రావడానికి సాహసించడం లేదు. ఈ సొరంగాల నుండి కేవలం క్షిపణులు మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరమైన గదీర్ క్లాస్ మిడ్జెట్ సబ్మెరైన్స్ కూడా బయటకొస్తాయి. ఇవి పరిమాణంలో చాలా చిన్నవి కాబట్టి పర్షియన్ గల్ఫ్ లాంటి తక్కువ లోతు ఉన్న నీటిలో చాలా వేగంగా శబ్దం లేకుండా ప్రయాణించగలవు. సోనార్ వ్యవస్థలకు కూడా ఇవి చిక్కవు. వీటితో పాటు ఇరాన్ దగ్గర వేలాది స్పీడ్ బోట్స్ ఉన్నాయి. ఈ బోట్లకు శక్తివంతమైన టార్పెడోలను అమర్చి ఒకేసారి వందల సంఖ్యలో శత్రు నౌకలపైకి పంపుతారు. దీనిని స్వార్మ్ అటాక్ అంటారు. అంటే ఒకేసారి 100 ఈగలు ముసిరినట్టు వందల బోట్లు చుట్టుముడితే ఎంతటి పెద్ద యుద్ధ నౌక అయినా ఎదురుదాడి చెయ్యలేక కుప్పకూలిపోతుంది. ఈ వ్యూహాన్ని ఎదుర్కోవడం అమెరికా నౌకాదళానికి ఒక పీడకలగా మారింది. అందుకే 50 రోజులుగా వారు ఇరాన్ కోస్ట్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలోనే ఉండి పరిస్థితిని గమనిస్తున్నారు తప్ప లోపలికి రావడానికి సిద్ధంగా లేరు. పర్షియన్ గల్ఫ్ అడుగున కేవలం క్షిపణులు మాత్రమే లేవు. ప్రపంచాన్ని కలిపే డిజిటల్ లైఫ్ లైన్స్ అంటే అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్స్ కూడా ఉన్నాయి. ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్ లో దాదాపు 95% ఈ కేబుల్స్ ద్వారానే సాగుతుంది. ఇరాన్ ఇప్పుడు ఈ కేబుల్స్ ను టార్గెట్ చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి. కేవలం ఒక్కసారిగా కొన్ని ప్రధాన కేబుల్స్ దెబ్బతింటే గల్ఫ్ దేశాలైన యుఏఈ, ఖతార్, కువైట్ మరియు సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఇది ఒక రకమైన డిజిటల్ బ్లాక్ మెయిల్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. తనపై దాడి జరిగితే ప్రపంచవ్యాప్త బ్యాంకింగ్ లావాదేవీలు మరియు కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపజేయగల శక్తి ఇరాన్ సొంతం చేసుకుంది. అంతిమంగా చూస్తే ఇరాన్ తన భౌగోళిక పరిస్థితిని అద్భుతంగా వాడుకుంటోంది. ఈ 100కు పైగా సొరంగాలు కేవలం రక్షణ కోసం మాత్రమే కాదు, ఇది అమెరికా ఆధిపత్యానికి ఇరాన్ ఇస్తున్న ఒక పవర్ఫుల్ చెక్. హర్ముజ్ జలసంధిని గనుక ఇరాన్ మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అమెరికా తన అత్యాధునిక నిఘా ఉపగ్రహాలతో ఈ సొరంగాల లోపల ఏం జరుగుతుందో పసిగట్టలేకపోతోంది. ఒకవేళ ఇజ్రాయెల్ లేదా అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే ఈ అండర్ వాటర్ టన్నెల్స్ నుంచి వచ్చే ప్రతి ఘటన ఊహాతీతంగా ఉంటుంది. ఇది కేవలం ఒక ప్రాంతీయ యుద్ధం కాదు, ఇది ప్రపంచ దేశాల శక్తి సామర్థ్యాల మధ్య జరుగుతున్న పోరాటం.